శ్రీమాత్రే నమః. ఈరోజే సంకష్టహర చతుర్థి. శక్తివంతమైన పూజా విధానం, పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. మానవుల కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి రోజున, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరించాలి. ఈ నెలలో నవంబర్ 19వ తేదీన మంగళవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఇలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. అందులో మంగళవారం వచ్చే ఈ అంగారక సంకటహర చతుర్థి ఇంకా శక్తివంతమైనది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఆ గణనాథుడు ఆశీర్వదిస్తాడు. మరి ఇంతటి శక్తివంతమైన ఈ అంగారక సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ లైక్ చేసి ఓం నమఃశివాయ అని చిన్న కామెంట్ చేయండి. కార్తీక మాసంలో సంకటహర చతుర్థి నవంబర్ 18 అనగా సోమవారం రాత్రి 9:59 ప్రారంభమై నవంబర్ 19 అనగా మంగళవారం రాత్రి 9 గంటల వరకు చవితి తిథి ఉంటుంది. చంద్రోదయ సమయానికి ఏ రోజైతే చతుర్థి తిథి ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటారు. కాబట్టి నవంబర్ 19వ తేదీన సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కసారి వ్రతాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంది. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం, ఊహించని అదృష్టం కలుగుతుంది. కార్తీక మంగళవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది కూడా. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక మంగళవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు ముగ్గులు వేయాలి. పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. స్త్రీలు తమ కాళ్ళకు పసుపు రాసుకొని చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ పూజా గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోవాలి. గణపతి పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గణపతి పటాన్ని పూలతో అలంకరించండి. అలాగే పూజా గది ముందు ముగ్గు వేసుకోవాలి. నువ్వుల నూనెతో గణపతి ముందు 2 దీపాలు వెలిగించాలి. దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడు పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి గంధము, కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఓం గం గణపతియే నమః అని మనసులో అనుకుంటూ 3 గుప్పిల బియ్యం పోసి 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, అలాగే 11 లేదా 21 రూపాయలు దక్షిణ పెట్టి ఆ వస్త్రాన్ని మూటలా కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి. ఈ మూటని ముడుపుగా భావించాలి. ఈ ముడుపుకు నమస్కారం చేసుకొని గణేశుని స్తోత్రం చదవాలి. లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి చివరిగా గణపతికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజా గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తలపైన వేసుకోవాలి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది.
ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉదయం పూజ చేసుకున్నట్లుగానే గణపతి ముందు దీపం వెలిగించి ఇంటి ముందు కూడా 2 దీపాలు వెలిగించుకోవాలి. సాయంత్రం 6 నుండి 7 మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబ సభ్యులు అంతా కూడా ప్రసాదంగా తీసుకోవాలి. అలానే తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి. నోటులో ఉన్న దక్షిణ 11 లేదా రూ. 21 కుదిరితే గణపతి ఆలయంలో హుండీలో వేయండి. లేదంటే మీ బిరువాలో పెట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. మంచం మీద కూర్చోకూడదు. ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రము ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి 21 గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరిక అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా, మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటహర చతుర్థి నాడు 21 యాలకులతో ఒక యాలకుల మాలను తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ సంకటహర చతుర్థి రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. కాబట్టి చతుర్థి రోజున రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తీరి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ సంకటహర చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. చతుర్థి రోజు చేసే చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.